బీసీ కోటా అవుట్. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ లేనట్టే. పార్టీ కోటాతో సరిపెట్టే యోచన. ఉన్న 22.79% ఎసరు. అసలు 35% ఉన్నదాన్ని 22% తగ్గించిన దొంగ ఎవడు? నమస్తే తెలంగాణ పేపర్ చెప్పాలి. ఎవడు చెప్పింది? కొన్ని ప్రాంతాల్లో అయితే 18% అమలైంది. ఎవడు తగ్గించింది? ఆనాడు అన్నారు ప్రజలు, అరే కొద్ది రోజులు ఆగవయ్యా, ఏమైనా ప్రయత్నం చేసి అవ్వకపోతే అప్పుడు చూద్దాం అని అంటే, లేదు నథింగ్ డూయింగ్ అని అదే 22% 18%తో ఎలక్షన్స్కి వెళ్ళిపోయింది. అసలు నేను ఆలోచించిన ఆనాడు బీసీ రిజర్వేషన్ల కోసం సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ బీసీ కోటా అవుట్ అని చెప్తున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నది, ఎస్ మేము ఒకవేళ ఈ రిజర్వేషన్ అమలు కాకపోతే మేము పార్టీ తరఫున 42% టికెట్లు ఇస్తామని. అది దానివల్ల ఉపయోగం ఉంది లేదు అనేది పక్కన పెడితే అట్లీస్ట్ వాళ్ళు ఆ స్టేట్మెంట్ అయినా ఇచ్చారు. మరి నువ్వు అదే 22%కి నువ్వు తగ్గించినప్పుడు, 18%కి తగ్గించినప్పుడు నువ్వన్న నీ పార్టీ నుంచి 40% సీట్లు ఏమైనా బీసీలకు ఇచ్చినవా? దొంగవు నువ్వు. సిగ్గు లేకుండా మళ్ళీ ఇట్లా బీసీ కోట అవుట్ అది ఇదని మాట్లాడుతున్నావు. నువ్వు అధికారంలోకి వచ్చింటే కులగణన చేసేటోడివా? నువ్వు చెప్పు. నువ్వు అధికారంలో ఉండుంటే కులగణన చేసేవాడివా? వీళ్ళు చేసిన లెక్క తప్ప ఒప్ప పక్కన పెడదాం. అట్లీస్ట్ ఆ హైకమాండ్ ఇక్కడున్న రాష్ట్ర స్థాయి నేతలకు ఇష్టం లేకపోయినా అక్కడున్న హైకమాండ్ ఆదేశాలతో చెయ్యక తప్పని పరిస్థితి ఒకటి ఏర్పడ్డది. ఒకవేళ నువ్వే ఉంటే ఈ రిజర్వేషన్ల అంశం ఏనాడో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి అవతల పడేటోడు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పాత్ర పెట్టిందట. అసలు నీకు ఏం మాట్లాడే అర్హత ఉన్నది? నీకు ఏమైనా మాట్లాడే నైతిక అర్హత ఉన్నదా? స్థానికంలో మట్టి కరిపిద్దాం, మోసకారి కాంగ్రెస్పై బరిగీసి కొట్లాడదాం కేటీఆర్. తెలంగాణ భవన్ గేట్లకు పోలీసుల తాళం. పోలీసులు వేసిరా, మీరు వేసుకున్నారా? పోలీసులు ఎందుకు వేస్తారు తాళం? వేస్తే వేసిర్రేమో. దానికి ప్రజలే తాళం వేయాలి. తెలంగాణ భవన్కి ప్రజలే తాళం వేసి పడేసిరు ఆల్రెడీ. ఇక మీరు ఆ గేట్లు ఏమైనా ఓపెన్ మళ్ళీ ప్రజలే చేస్తారేమో, మళ్ళీ మూడోసారి గెలిపిస్తారేమో అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అది కాని పని. అది కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 6 ఏళ్ళు పూర్తయినాయట. మరి కూలిన దానికి ఎన్ని ఏళ్ళు పూర్తయినాయి? 2 ఏళ్ళు పూర్తయినట్టునే కదా దానికి కూడా. ఈ నెల 21వ తేదీన రాష్ట్రమంతా బీఆర్ఎస్ కార్యక్రమాలట. పూర్ణి అమ్మ ఎక్కడ దొరికిరనా ఆయన? మీరంతా ఎక్కడ దొరికిరనా? కూలిపోయిన ప్రాజెక్టుకి సంబరాలేంద్రా బాబు. దాని మీద ఒకవైపున ఎంక్వైరీ నడుస్తుంటే ఇప్పుడు ఈయన ఏం చేసిందని పిడికిలెత్తిండు. మీ చెల్లె మాట్లాడిన దాని మీద నువ్వు రెస్పాండ్ కానీ దమ్ము ధైర్యం ఉంటే. సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది అని అన్నది. రైతు బంధు పెద్దవాళ్ళ అకౌంట్లకు డబ్బులు పోయినాయి అని అన్నది. నిన్ను గ్రీకు వీరుడు అన్నది. నాయనకి నోటీసులు వస్తే కనీసం నువ్వు రెస్పాండ్ కాలే అని అన్నది. పార్టీని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అన్నది. దానికి ఒక్కదానికి రెస్పాండ్ కాకపోతే నువ్వు సొంత చెల్లెకి సమాధానం చెప్పలేనోడివి, ఇక తెలంగాణ ప్రజలకేం సమాధానం చెప్తావు? ఇంకెవరికి ఏం సమాధానం చెప్తావు? ఇలా పిడికిలెత్తి దేనికి పిడికిలు? నువ్వు దొంగతనం చేసిన నువ్వు అక్కడ